ఏంటిది సరిగ్గా రావట్లేదు. నాకు నేనే తీసుకోవాలి కదా. తెల్లగా లేదంటే నల్లగా ఉన్నాను. తెల్లగా లేదంటే సంతోషరావు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో ఏంటంటే సాటర్డే సండే పిల్లలకి స్కూల్ సెలవు వచ్చింది. ఇంకా ఇంట్లో ఏం చేస్తామని చెప్పి నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. సో అక్కడ సాటర్డే అండ్ సండే 2 days మేము ఏమేం ప్లేసెస్ కి వెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేసాం, ఏం తిన్నాం అనేది అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. అండ్ నేను షార్ట్స్ రీల్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా సంతో ఇది మీ ఇల్లా అని కొంతమంది, ఇది ఎవరిది అని కొంతమంది, వీళ్ళు చాలా బాగుంది అని కొంతమంది, ఇలా కొంతమంది కామెంట్స్ చేస్తారు ఇన్స్టాలో. సో అందుకని ఏంటంటే ఈరోజు అసలు అది మా ఇల్లా లేకపోతే మా మమ్మీ వాళ్ళ ఇల్లా అనేది మీకు ఒక క్లారిటీ ఇచ్చేదానికి ఈ వీడియో పెడుతున్నా. అండ్ మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఏంటంటే హోమ్ టూర్ చేయను, బట్ ఒక రౌండ్ వేసి చూపిస్తాను అనమాట. ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు అని చెప్పి నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట ఒక ఐటమ్. సో అది మా మమ్మీ స్పెషల్ గా రెడీ చేసింది. సో సారీ రెడీ కాదు కుక్ చేసింది. నేను తిన్నాను, చాలా బాగుంది. సో అందుకని మీరు కూడా టేస్ట్ చేసి, మీరు కూడా ఇంట్లో కుక్ చేసుకుని టేస్ట్ చేస్తారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అయితే ఇంకా లేట్ చేయడం ఎందుకు, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇంకా సాటర్డే అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే మూవీకి వచ్చేసాము. ఇంకా మా పాప ఇక్కడ దెబ్బలు పడితేరా రాజా సాంగ్కి ఏమో డాన్స్ చేసేస్తుంది. అది శ్రీలీల ఫ్యాన్ అనమాట. సో అందుకని చెప్పేసి డాన్స్ చేస్తుంది. సో ఇంకా ఇక్కడ మేమైతే వీడియోస్ అస్సలు తీసుకోలేదు, జస్ట్ పిక్స్ తీసుకున్నాం. అవే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. అక్కడ నాకు టైం సరిపోలేదు. సో ఇలా ఈరోజు మూవీతో అండ్ అలా ఇంట్లో మమ్మీ వాళ్ళతో. సో ఈ రోజు అయితే సాటర్డే ఇలా ఎండ్ అయిపోయింది అండ్ సండే అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మా మమ్మీ వాళ్ళ హోమ్కి వచ్చాను. అంటే నిన్న పిల్లలకి నిన్న హాలిడే అని చెప్పేసి మా మమ్మీ సడన్గా వీడియో తీసానని మమ్మీ సైడ్కి వెళ్ళి మళ్ళీ వచ్చింది. చూడండి వంట చేస్తుంది మమ్మీ. ఏం వండుతున్నావు చెప్పు మమ్మీ. తలకాయ మోసం తల్లి, ఇంకా గాలి తల్లి, ఇంకా ఇవన్నీ తిని కొద్దిగా లైట్ గా బూర్లు. ఎప్పుడు గారెలేనా అనుకోద్దు, ఎప్పుడు గారెలే సండే, ఎప్పుడు గారెలే. అంటే గారెలే స్పెషల్ బాగుంటుంది అందుకని. ఇది వచ్చేసి మటన్ కర్రీ, ఇదేమో గారెల కోసం రెడీగా ఉంచింది. నేను తీయట్లేదులే, టెన్షన్ పడకు. ఇప్పుడు తెస్తున్నా నేను. మా మమ్మీ అంటది, ఆగు నువ్వు వీడియో తీసుకుంటా, నేను మంచిగా రెడీ అయ్యేదాన్ని కదా అని చెప్పేసి అంటుంది. కానీ నిజంగా మా మమ్మీ ఎలాగున్న బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద కూతురికి ఏంటంటే వీడియో ఎవరైనా తీసినా డిస్టర్బ్ చేయడం, పడుకున్న వాళ్ళని లేపడం చాలా ఇష్టం అనమాట. ఎందుకో మరి పెట్టక్కడ అదొక హ్యాబిట్ అంటావా. పొట్ట తగ్గాలి, జుట్టు పెరగాలంటే రోజుకొక గ్లాస్ రాగంబలు తాగాల్సిందే. నిజమేనండి, మరి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఒక గ్లాస్ తీసుకోండి, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మంచి స్పెషల్ ఐటెం చేసిందని. అవి ఇవే చిలకడ దుంపలు అండి. చిలకడ దుంపలతో ఫస్ట్ ఉడకబెట్టేసింది, దానిపైన ఉన్న పొట్టు తీసేసి అవి బూరిల్లో చుట్టేసింది అనమాట. తర్వాత పూర్ణం కోసం అని చెప్పేసి గోధుమ పిండి, మైదా పిండి, షుగర్ పౌడర్ వేసేసి పూర్ణంలో చేసి దాంట్లో ఈ బూరిల్ని డిప్ చేసి ఆయిల్ వేడెక్కాక దీన్ని ఫ్రై చేసేయడమే. చాలా టేస్టీగా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. నార్మల్గా అయితే చిలకడ దుంపలు పిల్లలు తినరు కదా, ఇలా బూరిలా చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. సో చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎవరైనా ఇంతకుముందు తిన్నారేమో కామెంట్ చేయండి, ఓకేనా. నాకైతే బాగా నచ్చాయి, నేనైతే ఫస్ట్ టైం తిన్నా. సో నెక్స్ట్ అయితే మా మమ్మీ వాళ్ళు ఇల్లు చూపిస్తా అన్నా కదా, రండి చూపించేస్తా. ఇదైతే ఫస్ట్ కిచెన్ రూమ్ అనమాట. మా మమ్మీ నీట్గా సర్దేసుకుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాషింగ్ ఏరియా. అండ్ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఇట్లా కొన్ని గిన్నెలు ఇలా అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. కొన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టేస్తుంది, పిల్లలు తోసేస్తారని ఈ సైడ్కి పెట్టేస్తుంది అనమాట. గిన్నెలన్నీ ఇలా పైన పెట్టేసింది. సో ఇక్కడ ఇది కూడా గ్లాస్ డోర్స్ అన్నీ కూడా, అందుకనే బయటికి కనిపిస్తున్నాయి కానీ అవి ఏవి పడవు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూలరు, దివానా పెట్టేసింది. వింటర్ టైంలో పర్వాలేదు కానీ సమ్మర్లో కొంచెం గాలేస్తుందని చెప్పి అక్కడ విండోస్ పెట్టారు. ఇది వచ్చేసి పూజా రూమ్ అనమాట. రూమ్లో ఏముండదండి, జస్ట్ చిన్న కబోర్డ్లా అలా ఒక గదిలా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరిది అలానే ఉంటుంది అనమాట ఫ్యామిలీలో. సో నెక్స్ట్ వచ్చేసి దానికి ఎదురుగా ఒక బెడ్రూమ్ ఉంది, సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇల్లు. సో ఇక్కడ అయితే కబోర్డ్స్లో మా బట్టలు ఉంటాయి అండ్ ఇక్కడ బీరువాలో మా మమ్మీ బట్టలు ఉంటాయి అనమాట. ఇక్కడ ఏసీ అన్నీ ఇక్కడే ఉంటాయి, ఈ రూమ్లోనే ఉంటాయి.
సో అక్కడ మిర్రర్ కూడా చిన్నది ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ రూమ్ అనమాట. మా పిల్లలు ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చూసుకుంటున్నారు. నేనంటే ఎలాగో ఇవ్వను కదా, సో వాళ్ళ అమ్మమ్మ ఇస్తుంది. అండ్ నాకు ఇష్టమైన మిర్రర్ అనమాట అది. నేను ఎందుకంటే చీర కట్టుకునేటప్పుడు నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది, సో అందుకనే అది నాకు ఇష్టం. అండ్ ఎక్కడైనా చిన్న బొమ్మలు దొరికితే చాలు మా మమ్మీ కొనేసి టీవీ దగ్గర పెట్టేస్తుంది. సో ఇది వచ్చేసి చిన్న బాత్రూమ్ అనమాట. పిల్లలకి బయటకు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక బాత్రూమ్ పెట్టారు. అండ్ ఇది స్టార్టింగ్ రూమ్ అనమాట. సో ఇది రాగానే ఫస్ట్ స్టార్ట్ అయ్యే రూమ్. ఇక్కడైతే పెయింటింగ్ వేయించారు అలా ట్రీ లాగా ఒక. అండ్ విఘ్నేశ్వర్ ఫోటో అది ఏమో టైల్స్ అనమాట. టైల్స్ 4 పీసెస్ వస్తే అలా పెట్టించారు. ఇది స్టార్టింగ్ గ్రిల్. సో ఇలా వస్తే చూసారు కదా, ఇక్కడ మేము చెప్పులు అని పెట్టేసుకుంటాం. సో ఇది స్టెప్స్ పైకి. అండ్ ఇది వచ్చి స్టార్టింగ్ గేట్. సో నేను ఎక్కువగా రీల్స్ షార్ట్స్ చేసేదైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు నేను స్టాండ్ క్యారీ చేయకపోతే సో ఇక్కడ నేను నా ఫోన్ అనేది ఇక్కడ స్టెప్ పైన పెట్టేసి నేను ఇక్కడైతే వీడియో చేస్తుంటాను. డాన్స్ చేసినా, రీల్స్ చేసినా, సంథింగ్ ఏం చేసినా కూడా నేను ఇక్కడే ఎక్కువగా డైలాగ్స్ చెప్పినా కూడా జూమ్ చేసి అక్కడే చేస్తుంటా. సో పైన వచ్చేసి చిన్న రూమ్ కట్టారనమాట. బట్ అది ఎప్పుడో పిల్లలు అలా సరదాగా ఆడుకోవడానికి వెళ్తుంటారు తప్ప పెద్దగా యూజ్ చేయము. సో చిన్న రూము అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టార్టింగ్ ఇలానే ఉంటుంది మమ్మీ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంతే. ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ గర్ల్స్కి, లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దానికని చెప్పేసి ఇలా ఇటు సైడ్ నుంచి ఒక వే కూడా ఇచ్చారు. ఇది స్టార్టింగ్ ఇలా వెళ్తుంటే మనకి ఇక్కడ మళ్ళీ కిచెన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ మళ్ళీ మనం కిచెన్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ రూమ్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఇలా పెట్టించారు. నేను వచ్చేటప్పుడు నా స్కూటీ ఇక్కడ పెట్టేసుకుంటాను ఈ మధ్యలో. ఇంకా బయట ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది, అంటే డే టైంలో యూస్ చేసుకోవడానికి. అలా బయట కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా మమ్మీ ఎక్కడ పువ్వుల మొక్కలు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కొనేసి తెచ్చేసి ఎవరైనా ఫ్రెండ్స్ ఇచ్చేవి అన్నీ కూడా వేసేస్తుంది అనమాట. తనకు అంత ఇష్టము. సో వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. సో ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రాజాంలో లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నాకు వీడియో తీయడానికి అవ్వలేదు, అందుకే పిక్స్ తీసాను. సో అవే షేర్ చేస్తున్నాను. సో చాలా బాగున్నాయండి, కలెక్షన్స్ సూపర్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. కొత్తగా పెట్టారు. నేనైతే ఒక శారీ తీసుకున్నాను, నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, సూపర్ ఉన్నాయి. రాజాంలో కొత్తగా పెట్టారు. అండ్ లక్కీ షాపింగ్ మాల్ ఎదురుగానే కొంచెం ఆపోజిట్ వేలో ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది. సో అక్కడికి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను పిల్లల్ని తీసుకొని. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఇక్కడ ఒక కిడ్కి వచ్చేసి 150 రూపీస్ తీసుకుంటున్నారు, అంటే 1 అవర్కి. సో ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళాను కాబట్టి 1 అవర్ టైమే ఉందన్నమాట. సో 1 అవర్ టైంలో 300 అనమాట ఇద్దరు పిల్లలకి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఎవరైనా ఈ దగ్గర లొకేషన్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఇలా పిల్లల్ని కాసేపు ఆ షాపింగ్ మాల్ని చూసి అలాగే పిల్లల్ని కాసేపు ఇక్కడ అలా ఎంజాయ్ చేపిస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. And thank you for watching. Bye bye.